వాక్యంలోకి వెళ్దాం. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్దాం. ప్రేమ దేవుని బిడ్డలారా, అందరూ ఒకసారి బైబిల్ తీసినట్లయితే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 20 verses 15. 20వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుకుందాం. ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయును. హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క ప్రకటన గ్రంథంలో దేవుడు ఏం మాట్లాడుతాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి పేరైనా జీవ గ్రంథములో వ్రాయబడని ఎడల ఏమవుతారంటే వాళ్ళు అగ్నిగుండములో అంటే నరకములో వాళ్ళు పడతారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పుడు జీవ గ్రంథంలో మన పేరంతా ఉండాలి. మన పేరు, అందరి పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉండాలి. అలా ఉండాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంట? రక్షణ పొందుకోవాలి. రక్షణ పొందుకోగానే అక్కడ జీవ గ్రంథంలో మన పేర్లు లెక్కించబడతాయి. ఫలానా వ్యక్తి అని చెప్పి దేవుడు నీ పేరుని అక్కడ జీవ గ్రంథంలో లిఖించబడి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి ఎవరి పేరైతే ఆ జీవ గ్రంథంలో ఉండదో వాళ్ళు ఏమవుతారంట? అగ్నిగుండములో పడవేయబడతారు, అంటే నరకములోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు మనందరం రక్షణ పొందుకున్న మనం ఎక్కడ ఉంటామంట? మనం పరలోక రాజ్యములో. అలాగే జీవ గ్రంథంలో మన పేర్లన్నీ లిఖించబడి ఉంటాయి. అబ్బా, ఎంత అదృష్టం ప్రియమైన దేవుని బిడ్డలారా. రేషన్ కార్డులో మన పేరెక్కితే ఆహా ఇక సంకలు గుర్తుకుంటాం, మరి రేషన్ చేసిద్ది మనకి. ఏమంటే అదే జీవ గ్రంథంలో మన పేర్లు ఉంటే ఎంత అదృష్టం అంటే మన నిశ్చయంగా మన యొక్క ఆత్మ ఎప్పుడూ దేవుని సన్నిధిలో, పరలోక రాజ్యంలో ఎప్పుడు కూడా మనం అలాగే ఉంటాం. ఈ లోకంలో రేషన్ కార్డులో పేరు లేకపోతే పెద్ద ప్రాబ్లం లేదు, ఏదైనా ఒక అవకాశం పోద్దేమో. కానీ పరలోక రాజ్యములో ఆ జీవ గ్రంథములో మన పేరు లేకపోతే వాటికి మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే జీవ గ్రంథములో మన పేర్లు లిఖించబడి ఉండాలి. అర్థమవుతా? వన్స్ నువ్వు ఇక్కడ ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటావో వెంటనే అక్కడ జీవ గ్రంథంలో నీ పేరు లిఖించబడి ఉంటుంది. ఈ లోకంలో అయితే రేషన్ కార్డు కోసం తిరగాలి. ఏమంటే ఆడి కాళ్ళు పట్టుకోవాలి, ఈడి కాళ్ళు పట్టుకోవాలి, లేకపోతే డబ్బులు అన్న పెడతా ఉండాలి. ఇలాంటి చాలా బోల్డ్ చేస్తూ ఉంటాం. కానీ నా దేవుడు నువ్వు ఇక్కడ తీసుకుంటే అక్కడ ఆల్రెడీ మన పేర్లన్నీ అక్కడ లిఖించబడి ఉంటాయి. ఎంత గొప్ప ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే జీవ గ్రంథంలో మన పేర్లన్నీ రాయించబడి ఉండాలి. కాబట్టి నువ్వు మొట్టమొదటిగా బాప్తిసం తీసుకుంటే నీ పేరు ఆల్రెడీ అక్కడ నోట్ చేసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రాకడ దినాల్లో మనం ఉన్నాం. ఈ రాకడ దినాల్లో మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే విషయాలు కొన్ని తెలుసుకుందాం. అదే 20వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుకుందాం. సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులైన వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని యేసు విషయమై సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్య నిమిత్తము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానము. చాలు. హల్లెలూయా. ఈ యొక్క 3 వచనాల్లో కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. మొట్టమొదటిగా క్రూర ముఖముకైనను వారి ప్రతిమకైనను మనం ఏం చేయకూడదంట? నమస్కారం మనం చేయకూడదు. ఇప్పుడు రాబోయే రోజుల్లో అంత్యక్రీస్తు వస్తాడు. అయితే ఆల్మోస్ట్ తెలిసి వచ్చే ఉంటాడు. ఈ యొక్క అంత్యక్రీస్తు వాడు ఏం చేస్తాడంటే ఒక ప్లేస్ ఎంచుకొని ఆ ప్లేస్ నుంచి వాడంతా రూల్ చేస్తూ ఉంటాడు. అన్ని చోట్ల ఉంటాం అసాధ్యం అది. కానీ వాడు ఏం చేస్తాడంట, ఒక ఊర్లో ఉండి మొత్తం ప్రపంచాన్ని అంతటిని వాడు
రూల్ చేస్తాడు. ఎలా రూల్ చేస్తాడు అని అంటే, ఇప్పుడు మన ఫేస్బుక్లో వాడుతున్నాం, లేకపోతే ఇన్స్టాగ్రామ్స్ వాడుతున్నాం, ఇవన్నీ మన ఐడియాలన్నీ ఆడి దగ్గర ఉంటాయి. మనం ఎక్కడెక్కడ ఉంటున్నామో ఏంటో ప్రతీది కూడా నువ్వేం చేస్తున్నావు అనేది కూడా వాడు ఆపరేట్ చేస్తాడు. ఇంత టెక్నాలజీ డెవలప్ అవుతుందంటే దానికి గల కారణం ఏంటి? అది మంచికి అలాగే అది చెడుకి అది ఉపయోగపడుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో సాతాను ఏం చేస్తాడంటే, వాడు ఒక ప్లేస్లో ఉండి అనేకమైన చోట వాడు రూల్ చేస్తూ ఉంటాడు. అది ఎలాగంటే ఓన్లీ టెక్నాలజీని బట్టే వాడు రూల్ చేయగలడు. పలానా ఒక వ్యక్తి పలానా చోట ఉన్నాడు, ఏం చేస్తున్నాడు ఏంటి అనేది వాడు అక్కడ కూర్చొని చూడగలడు వాడు. కాబట్టి అంత టెక్నాలజీని వాడు యూజ్ చేసి ఒక చోటే ఉండి వాడు రూల్ చేస్తాడు. రేపంట వాడు ఒక చోటే ఉంటాడు, కానీ ప్రతి ఊర్లో కూడా వాడు ఒక ప్రతిమని, ఒక బొమ్మని ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఆ బొమ్మకి ఏం చేయాలో తెలుసా? మనందరూ సాష్టాంగపడి నమస్కారం. ఒకవేళ నమస్కారం చేయలేదనుకో ఏం చేస్తారో తెలుసా? ఒక మన తలకాయని తీసుకెళ్ళి ఒక దాని మీద ఉంచుతారు. నమస్కారం చేస్తావా చేయవా అని అడుగుతారు. మేము చేయరా బాబు, మేము దేవుని పెట్టడం అని అన్నామనుకో వెంటనే కత్తి తీసి మెడకాయ మీద ఒక్క దెబ్బ వేస్తారు. ఇప్పుడు మీరేం చేస్తారు? నమస్కారం చేస్తారు. అప్పుడు ఇన్ని సంవత్సరాలు చేసిన భక్తి వేస్ట్ అయిపోతుంది, చచ్చిపో. ఏమైంది? ఇప్పుడు నేను కలకాలం బ్రతుకుంటా అనే గ్యారెంటీ ఉందనుకో అప్పుడే చేయొచ్చు. అర్థమవుతుందా? మనం కలకాలం బ్రతికున్నాం అనుకో, వద్దురా బాబు నేను నమస్కారం చేస్తానని మనం అనొచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ మనం రేపే చచ్చిపోవచ్చేమో మనకు తెలీదు. అలాంటప్పుడు నీ మెడకేని అక్కడ పెట్టి అప్పుడు అడుగుతారు నిన్ను, ఆ ప్రతిమ నువ్వు నమస్కారం చేస్తావా లేదా? అప్పుడు నువ్వేమనాలి? నేను మొక్కను, యేసయ్య నాకు దేవుడని నువ్వు అంటే ఏం చేస్తావు తెలుసా? పెద్ద కత్తి పట్టుకొని ఒక్కసారి నరికితే తలగా వెళ్ళలేదు. ఇప్పుడు అది ఎంత గ్రేట్ తెలుసా? నా దేవుని ముందు అది ఎంతో గొప్పది. ప్రియమైన దేవుడు కూడా చాలామంది తాగి తాగి చచ్చిపోతారు. అని ఏమంటారు? అది అంత వేస్ట్ అండి, ఉన్నా ఒకటే లేకపోయినా నువ్వు దేవుని కోసం చచ్చిపోతావు చూడు, అది చాలా విలువైంది, చాలా గొప్ప. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ రోజు రాబోయే రోజుల్లో ఆ రోజు రాబోతుంది. మీరు అందరు ప్రిపేర్ అయ్యి ఉండండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోసం చచ్చిపోవడం అంటే చాలా సంతోషం. అది ఎప్పుడైనా చచ్చిపోతాం, ఏదైనా చచ్చిపోతాం, ఏదో ఒక అనారోగ్యం వచ్చి చచ్చిపోవటం కాదు, కానీ దేవుని కోసం మనం చనిపోతే అది చాలా గొప్ప విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు వస్తే బాగుండు. నేను కూడా అనుకుంటా ఉంటా, ప్రభు హతసాక్షులు అయిపోతే బాగుండు నీకోసం. ఎప్పుడైనా చచ్చిపోతాం కదా, నీకోసం హతసాక్షులు అయిపోతే బాగుండని ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుడు, ఇక్కడ మొట్టమొదటిగా రాబోయే రోజుల్లో మనం ఎదుర్కోవాల్సింది ఏంటంటే, ఆ ప్రతిమకి, సాతాను గారి యొక్క ప్రతిమకి ఏం చేయమంటాడంటే వాడు మొక్కమని అంటాడు. మనం ఏం చేయకూడదు? వారి యొక్క ప్రతిమకి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మొక్కకూడదు. ఎందుకంటే ఇది రాబోయే రోజుల్లో, ఎందుకంటే దేవుని రాకడ దగ్గర పడుతుంది. ఆ డేస్ అన్నీ మనకి రాకపోతున్నాయి దగ్గరికి. నువ్వేం చేయాలంట? దేవుని కోసం నిలబడు, దేవుని కోసం చచ్చిపో, ఏం పెద్ద ప్రాబ్లం కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని కోసం అలా నిలబడు చాలు. అప్పుడు నువ్వు ప్రతిమకు మొక్కుకోకుండా దేవుడు నిన్నేం చేస్తాడు తెలుసా? గొప్పగా ఆయన సంతోషపడతాడు నేను చూసి. రేపు మనం ఆయన దగ్గరే ఉండాలి, ఆయన దగ్గరే మనం ఉండాలి. మన ఆత్మ ఎప్పుడు యుగ యుగాలు ఆయన దగ్గరే మనం ఉండాల్సిన వాళ్ళం. ఈ లోకంలో కొంతకాలమే బ్రతుకుతాం, కానీ దేవుని దగ్గర కలకాలం ఎల్లకాలం మన ఆత్మ మనం అక్కడే ఉండాలి. కాబట్టి మన ఆత్మని మనం రక్షించుకోవాలి. ఎప్పుడైతే ఆ ప్రతిమకు నువ్వు ఒకవేళ మొక్కేపోయా అనుకో, ఇంకా నువ్వు నరకానికి పోవలసిన ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ ప్రతిమకి నువ్వు అసలు మొక్కకూడదు. రాబోయే రోజుల్లో ఆ యొక్క సిచ్యువేషన్ నీ దగ్గరికి వస్తుంది. ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు ఆ ప్రతిమకి నువ్వేం చేయకూడదంట? మొక్కకూడదు. రెండవది చూద్దాం. రెండవది ఏంటంట? తమ నొసలయందు, చేతులందు కానీ. చాలు చాలు. ఇక్కడ రెండవ విషయం ఏంటంటే,
నొసళ్ళ యందు కానీ చేతి మీద కానీ ముద్ర వేయించుకోవాలి. 666 ముద్ర వస్తుంది. ఈ 666 ముద్ర ఏంటంటే మనకి నొసళ్ళ మీద కానీ చేతి మీద కానీ వేస్తాడు. ఎందుకనంటే ఆ యొక్క ముద్ర ఎలాంటిదంటే ఇంజెక్ట్ చేస్తారు మనకి. ఈ ముద్ర వేస్తే ప్రపంచంలో నువ్వు ఎక్కడ ఉన్నా కూడా తెలిసిపోతుంది. టెక్నాలజీ అంటే అదనమాట. నువ్వు ఒకవేళ రిలయన్స్ మార్ట్కి వెళ్తావు, ఇప్పుడు నీకు ఆ ముద్ర ఉందనుకో, రిలయన్స్ మార్ట్లో ఎవ్వరు కనపడరు నీకు జనాలు. అర్థమవుతుందా? మనకి క్యాష్ కౌంటర్లో అవి అందించేవాళ్ళు ఈ చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఆ రోజుల్లో ఏమైందంటే నువ్వు వెళ్తామే నీ చెయ్యి అలా పట్టుకుంటే చాలు, ఆ సిగ్నల్స్గా డోర్ ఓపెన్ అయిపోద్ది. నువ్వు లోపలికి వెళ్ళి ఏమేమి కొనుక్కుంటావు అవన్నీ కొనుక్కొని ఆ లిస్ట్ ప్రకారం అన్నీ ఆటంతరికి అవే నీ అకౌంట్లో నుంచి కట్ అయిపోతుంది. నీ హెల్త్ ఎలాగుంది, లేకపోతే నువ్వు ఏ అనారోగ్యంతో ఉన్నావు, ప్రతిదీ A to Z ఆ యొక్క చిప్పులో దాగి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ ముద్ర ఏదో మనకు ఒక ముద్ర వేస్తారు చూసారా, ఒక గవర్నమెంట్ ముద్ర వేస్తుంది, ఆ టైప్ ముద్ర కాదు. ఒక 666 ముద్ర, ఆ చిప్ అనేది మన యొక్క నొసళ్ళ మీద కానీ లేకపోతే మన చేతి మీద వేస్తారు. ఆల్రెడీ స్వీడన్ దేశంలో ఈ యొక్క చిప్ వచ్చింది, చిన్నది బియ్యపు గింజ అంత ఉంటుంది. ఈ చిప్ను ఏం చేశారంటే మనిషి యొక్క తొడ భాగంలో దాన్ని ఇంజెక్ట్ చేశారు. ఒక మనిషికి ఇంజెక్ట్ చేసి ఒక రోజున్న తర్వాత అదంతా బ్లాకిష్ అయిపోతుంది, తొడంతా. ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. వెంటనే దాన్ని తీసి ఎక్కడ పెడదామా ఏంటని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో ఉన్నట్టుగా నొసట మీద కానీ చేతి మీద కానీ ఆ మాట మరి వాళ్ళు చదివారో లేదో తర్వాత సంగతి, కానీ వాళ్ళకి ఎక్కడ సెట్ అయిందంటే ఆ చేతి మీద అది సెట్ అయిపోయింది. ఈ చేతి మీద దాన్ని ఆ యొక్క బీపు గింజలాంటి చిప్ని దాన్ని ఇన్సెక్ట్ చేస్తారు. ఇప్పుడు అది చక్కగా వర్క్ అవుతుంది. అంటే బైబిల్ గ్రంథంలో ఏం రాయబడి ఉంది, నొసట మీద కానీ చేతి మీద కానీ అది ఉంటుంది ఆ ముద్ర. కాబట్టి ఆ ముద్ర ఏం చేస్తారా, ఇప్పుడు చేతి మీద వేయగానే ఏ ఇన్ఫెక్షన్ అనేది రాకోకుండా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ ముద్ర ఒకవేళ మనం వేయించుకుంటే మనం పరలోక రాజ్యానికి వెళ్ళము. ఇంతకాలం చేసిన భక్తి పోద్ది, ఇంతకాలం చేసిన పరిచర్య, ఇంతకాలం దేవుని కోసం బ్రతుకు అది వేస్ట్ అయిపోద్ది. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి దేవుని కోసం మనం బ్రతకాలి. మొట్టమొదటిగా ఆ ప్రతిమకి, సాతాను గారి యొక్క ప్రతిమకి మనం మొక్కకూడదు. రెండవదిగా ఏం చేయకూడదంట, 666 ముద్ర అది మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వేయించుకోవాలి. ఇప్పుడు అది వేయించుకోకపోతే ఏమైందండి అని అంటే చంపేస్తారు మనల్ని. లేకపోతే తిండి తినటానికి బియ్యం కానీ సరుకులు కానీ ఏమి కూడా మనకి ఇవ్వరు. మరి ఇప్పుడు మనం ఎలాగండి బతికేదంటే ఆకలితో అలాగే ఉండటమే. అందుకని ఉపవాసాలు ఎందుకు ఉండమంటారో తెలుసా? సేవకుడు ఉపవాసాలు ఎందుకు ఉండమంటారో తెలుసా? ఆ రోజుల్లో ఉపవాసాలు ఉండటం అప్పుడు అలవాటు అయిపోతాయి. అర్థమవుతుందా? ఆ రోజుల్లో ఏమవుతాయి అంటే తిండి దొరక్క దేవుని కోసం మనం బ్రతుకుతాం. ఆ టైంలో నువ్వు ఉపవాసాలు, ఇప్పుడున్న ఉపవాసాలు అప్పుడు ఉపయోగపడతాయి. అర్థమవుతుందా? అప్పుడు దేవుని కోసం ఉపవాసాలు ఉన్నాయి, అవి అలవాటు పడిపోతారు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఉపవాసాలు ఉండటం అలవాటు చేసుకుంటే అప్పుడు నీకు తిండి దొరకకపోయినా దేవుని కోసం ఉంటావు కదా, దేవుడు ఆ ఉపవాసాలు ఏమైందంట నీకు ఒక అలవాటుగా అయిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇప్పుడు రెండోది మనం ఏం చేయకూడదంట, నొసట మీద కానీ చేతి మీద కానీ నీ ముద్ర వేయించుకోకూడదు. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. అర్థమవుతుందా? బైబిల్ గ్రంథంలో యుద్ధాల మీద యుద్ధాలు, రాజ్యం మీద రాజ్యం, జనాల మీదకి జనం, భూకంపాలు లేకపోతే సునామీ ఇవన్నీ వస్తున్నాయి అని దేవుడు చెప్తున్నాడు. వస్తున్నాయి రావట్లేదా? ఇప్పుడు స్టిల్ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కదా. ఇజ్రాయెల్, ఇరాక్ రెండు కూడా కొట్టుకుంటున్నారు. ఎప్పుడో 2 months బ్యాక్ నుంచి ఈ యుద్ధాలు జరుగుతాయి, ఎంతవరకు ఆగల. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఏమైతే దేవుడు లిఖించబడి ఉన్నాయో అవన్నీ నెరవేరుతున్నాయి. కాబట్టి ఇంకా నువ్వు భక్తి జీవితంలో లేకపోతే, ఇంకా నేనే దేవుని కొరకు నువ్వు భక్తి చేయకపోతే ఇక వేస్ట్. ప్రియమైన దేవుని బిడ్డ, రాకడ సమీపిస్తుంది. నీ భక్తిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి, జాగ్రత్తగా దేవునిలో నువ్వు ఉండాలి, ఎదగాలి. ఈ విషయాలన్నీ తెలుసుకొని రేపు రాబోయే రోజుల్లో మనం ఏం చేయకూడదంట, మా పాస్టర్ గారు చెప్పారు, అలాగే నువ్వు వాక్యం చదువుతున్నావు, నీకంటే ఒక జ్ఞానం ఉంటుంది. రేపు ఏం చేయాలంట, నువ్వు ప్రతిమకి మొక్కకూడదు, అలాగే 666 ముద్ర నువ్వు
వేయించుకో. ఎట్టి పరిస్థితుల్లో అవసరమైతే చచ్చిపోవటమే. అంతేగాని వేయించుకున్నామంటే ఇంతకాలం చేసిన భక్తి అంతా కూడా వేస్ట్ అయిపోద్దు. నువ్వు నరకానికి పోతావు. ప్రియమైన దేవుడు, ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని కోసం ఆ ఒక క్షణం చచ్చిపోతే ఏమవుదు? ఒకసారి అలా మనం ఒకసారి ఆ మెడకి అలా కట్ చేశారనుకో, జస్ట్ ఒక 5 minutes బస్ మనం చచ్చిపోతాం. కానీ యుగ యుగాలు హ్యాపీగా దేవుని సన్నిధిలో మనం ఉంటాం. ఎప్పటికైనా చనిపోవాల్సి అవమే. కాబట్టి ఈ విషయాలు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. ప్రేమ దేవుని బిడ్డ, హల్లెలూయా. చూద్దాం, తర్వాత గురించి చదువుదాం. యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్య నిమిత్తము శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూస్తూనే వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసరి. హల్లెలూయా. ఇక్కడ మూడో విషయం ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే అది ప్రథమకి మనం మోకరించి నమస్కారం చేయకూడదు. రెండవదిగా నొసట మీద కానీ చేతి మీద కానీ ఆ 666 ముద్ర మనం వేయించకూడదు. ఇక్కడ వరకు క్లియరే కదా. ఇప్పుడు మూడవది ఏంటంటే, యేసు ప్రభు వారి కోసం సాక్షిగా నువ్వు బ్రతకాలి. ఇప్పుడు సాక్ష్యంగా ఎలా బ్రతకాలి అంటే, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ముగ్గురు నిలబడ్డారు చూసారా, అలా నిలబడాలి దేవుని కోసం. అంచె దినాల్లో దేవుని కోసం మనం అట్టి విధంగా మనం నిలబడాలి. ఆ రోజుల్లో వాళ్ళు ఎలా నిలబడ్డారంటే, కొన్ని లక్షల మంది ముందు ఈ ముగ్గురే నిలబడ్డారు. అది ఎంత పెద్ద భక్తుపరులో తెలుసా. అక్కడ ఏ సిచ్యువేషన్ జరుగుతుందంటే, అగ్నిగుండంలో పడేస్తాం, నువ్వు మొక్కాలి. ఇదే సిచ్యువేషన్ రేపు మనకి రాబోయే రోజుల్లో వస్తుంది. ఈ ప్రతిమకు నువ్వు కానీ మొక్కలేదా, ఎవడైతే మొక్కలేదో వాడిని ఏం చేస్తారంటే అగ్నిగుండంలో పడేస్తాం. ఇప్పుడు ఉన్న లక్షల ఇంకా ఎక్కువే ఉండొచ్చు బహుశా. ఆ యొక్క దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ మాటకి నమస్కారం మనసులో ఉంటుంది. కొంతమందికి దేవుడంటే ఇష్టం ఉంటుంది, దేవుడంటే భక్తి ఉంటుంది, కానీ ఏం చేస్తారు, తప్పదు, చచ్చిపోతామేమో అని భయం వేసి ఆ భయానికి ఏంటంట బెండ్ అయిపోతాడు. ఆ బెండ్ అయిపోయిన ముగ్గురు మట్టికి అలాగే అంత పెద్ద గ్రౌండ్లో వాళ్ళు అలాగే నుంచొని ఉన్నారు దేవుని కోసం. వాళ్ళు గడగడ వణుకుతా అలాగే ఉంటే ఆ రాజు ఏమన్నా తెలుసు, ఒరే బాబు మిమ్మల్ని అగ్నిగుండంలో వేసేస్తాం, ముందు అర్జెంటుగా మీరు మొక్కమని అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఒకవేళ మమ్మల్ని అక్కడ దేవుడు రక్షించకపోయినా, మేము సేమ్ చదివాడు మమ్మల్ని రక్షించకపోయినా మేము చచ్చిపోతాం. ఎంత పెద్ద భక్తి అండి. అట్లా వాళ్ళు ఉండబట్టి ఏమైందంట, అన్ని లక్షల మంది ముగ్గురే నిలబడ్డారు. వారు అగ్నిగుండంలో పడేయగా దేవుడు 4వ వాడుగా వెళ్ళి వాళ్ళని బయటికి ఏమంటే కనీసం కాలిన వాసన కూడా రాలా. మన ఊరిన మంట పక్కన ఉంటేనే మనకు ఆ స్మెల్ వచ్చేస్తుంది చేతులకి, కానీ ఆ స్మెల్ కూడా రానివ్వకుండా దేవుని యొక్క కాపుదల వాళ్ళకి ఇచ్చాడు. ఎందుకనో తెలుసా, ఆయన వాళ్ళ కోసం నిలబడ్డారు. దేవుని కోసం వారు ముగ్గురు నిలబడ్డారు కాబట్టే దేవుడు అక్కడ వారి కోసం నిలబడి వారి కోసం ఒక అద్భుతం చేశారు. కొన్ని లక్షల మంది రాజుతో సహా ఏమన్నారు తెలుసా, మీరు సేవించే దేవుణ్ణి మేము కూడా సేవిస్తాం. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా లక్షల మందికి ఏం చెప్పారు తెలుసా, వాళ్ళ దేవుడే మన దేవుడు అని వాళ్ళందరితో చెప్పాడు. ప్రేమ దేవుడు ఎంత గొప్ప విషయమో. కాబట్టి దేవుని కొరకు మనం సాక్షులుగా రాబోయే రోజుల్లో నిలబడాలంట. ఎన్ని కష్టాలు రాని, నష్టాలు రాని, లేకపోతే ఏదైనా అవని, నువ్వు సాక్షిగా దేవుని కొరకు నిలబడాలి. అలా సాక్ష్యంగా నిలబడితే ఏమైందంట, వాళ్ళందరిని ఏం చేస్తారంట తెలుసా, మొత్తాన్ని తలకాయలు నరికేస్తారంట. అలా నరికేస్తే ఏమవుతారంట, వాళ్ళు రేపు దేవుని యొక్క ఆయనతో పాటు వాళ్ళు రూల్ చేస్తారు. ఆయనతో పాటు 1000 సంవత్సరాలు ఈ భూమి మీదకి మళ్ళీ వాళ్ళు, ఎవరో మనందరం కాదు, ఎవరైతే దేవుని కోసం చచ్చిపోయారో వాళ్ళు మాత్రమే యేసు ప్రభు వారితో 1000 సంవత్సరాలు ఈ భూమి మీద. అందుకని ఈ మాట విన్న తర్వాత అనుకుంటా ఉంటా, ప్రభా మనం కూడా దేవుని కొరకు అసాక్షి అయిపోతే బాగుండు, అంటే ఈ యొక్క సేవలో మనం ఇదైపోతే చనిపోతే ఇంకా సూపర్
దేవుని కొరకు చచ్చిపోతే సంతోషం. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలు, ఎవరైతే అలా హతసాక్షులు అవుతారో వాళ్ళు దేవునితో పాటు 1000 సంవత్సరాలు మళ్ళీ భూమి మీదకి వస్తారంట. మనం దేవుని కోసం ఏం చేస్తున్నామండి? ఏమంటే ఏం చేస్తున్నాం మనం దేవుని కోసం? వాళ్ళైతే చక్కగా దేవుని కోసం అలాగా వాళ్ళు హతసాక్షులుగా ఉండిపోతున్నారు, సాక్ష్యంగా వాళ్ళు నిలబడుతున్నారు. ఎవరైతే అలా ఉంటారో వాళ్ళని ఏం చేస్తారంట? రేపు సాతాను వాళ్ళ శిరఛేదనం చేస్తారంట. ఒరిస్సాలో కొన్ని ప్రాంతాల్లో దేవుని కోసం చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే బైబిల్ పట్టుకొని ఆ యొక్క వీధుల్లో వెళ్తూ ఉంటే పోలీసులు ఉంటానే ఉంటారు, కానీ వాళ్ళ మట్టికి ఎలా పడితే అలా కొడతాం, అలా చేస్తున్నారు. అయినా కూడా దేవుని సన్నిధికి వెళ్ళటం మానట్లా, దేవుని సన్నిధిలో ఉండటం వాళ్ళు మానట్లా. ఎన్నో ఇప్పటికి మనం చూస్తూనే ఉంటున్నాం. ఒరిస్సాలో కొన్ని ప్రాంతాల్లో మనం యూట్యూబ్ గూగుల్లో మనం వెతికితే చూస్తే వీడియోస్ ఉంటాయి. దేవుని కొరకు అలాగా కర్రలతో కొట్టి చచ్చిపోయిన చాలామంది ఉన్నారు. చాలామంది ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటే వెళ్ళి కొట్టి చంపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాగా దేవుని కోసం చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడ ఉంటారంట? దేవుని సన్నిధిలో ఉంటారు, చక్కగా ఆ పరలోక రాజ్యంలో ఆయనతో పాటు ఉంటారు. 1000 సంవత్సరాల పాటు మళ్ళీ భూలోకంకి వచ్చి వాళ్ళు పరిపాలన చేస్తారు. పరిమాణం దేవుని కూడా హల్లెలూయా. కాబట్టి దేవుని కొరకు ఎలా ఉండాలంటే ఒక సాక్షిగా నువ్వు నిలబడాలి. పరిమాణం దేవుని కూడా మన జీవితంలో ఒక కార్యం చేస్తేనే నువ్వు సాక్ష్యం చెప్పట్లా. మళ్ళీ నీ జీవితంలో ఏం చేయాలంటే కార్యం ఏ మొహం పెట్టి అడుగుతావు దేవుడు? నువ్వు ఒక సాక్ష్యం నీ యొక్క జీవితంలో ఒక కార్యం చేస్తున్నాడంటే దేనికో తెలుసా? మళ్ళీ దేవుని కోసం నువ్వు నిలబడతావు. ఒక సాక్ష్యం చెబుతున్నారని అంటే ఆ సాక్ష్యం అనేక మందిని ప్రభావితం చేస్తుంది, తెలుసా? అనేక మందిని ప్రభావితం చేస్తుంది. అలాగని చెప్పి జ్వరం వచ్చిందయ్యా ప్రార్థన చేసుకుంటే ఈ కాదు, అర్థమవుతుందా? నీ బ్రతుకు మారిందా, అది పెద్ద గొప్ప సాక్ష్యం. నిన్ను బట్టి కొన్ని వేల మంది మారుతారు. ప్రియమందేవుడు అది సాక్ష్యం. కాబట్టి ఏదైనా దేవుడు ఒక కార్యం నీ జీవితంలో చేశాడంటే నువ్వు సాక్షిగా నిలబడాలి. అర్థమవుతుందా? ఈరోజు ఆదివారం మొదటి ఆరాధనలో విజయవాడలో ఒక ఆయన మనం మంగళవారం వాక్యం చెప్పాను. ఆ వాక్యం చెప్పిన తర్వాత ఆయనకి రాత్రంతా నిద్ర పట్టలేదంట, భయం వేసిందంట. ఆయన తెల్లారిన తర్వాత నాకు ఫోన్ చేశాడు, పాస్టర్ గారు అని చెప్పి ఫోన్ చేశాడు. ఏంటయ్యా అంటే, అయ్యా మీ వాక్యానికి నాకు భయం వేసింది, రాత్రి నిద్ర పట్ల. దేవుని కొరకు నిజంగా మనం సాక్ష్యంగా బ్రతకాలి, దేవుని కొరకు మనం ఉండాలి అని చెప్పి ఆయన అంటున్నాడు. కాబట్టి నేను అన్నా, నువ్వు సాక్ష్యం చెబితే మళ్ళీ నీ జీవితంలో దేవుడు ఇంకొక కార్యం చేస్తాడు. ఊరకనే దేవుడు చేయడం, అర్థమవుతుందా? ఒక సాక్ష్యం చేశాడంటే దేవుడు నీ జీవితంలో ఒక సాక్ష్యం వచ్చిందనంటే అది నువ్వు అనేక మందికి సాక్ష్యంగా నిలబడాలి. అలాగే ఇంకొక కార్యం దేవుడు నీ జీవితంలో చేయాలంటే నువ్వు సాక్ష్యంగా నిలబడి చెప్పాలి. ప్రియమంది దేవుని బిడ్డలారా హల్లెలూయా. కాబట్టి అనేక మంది మనకి ఫోన్స్లో కూడా అనేకమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఏమంటే, నేను ఒక మాట అన్నామా, వచ్చి దేవుని సన్నిధిలో మీరు సాక్ష్యం చెప్పాలంటే వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. పాస్టర్ గారు కంపల్సరీగా మేము వస్తాము, సాక్ష్యం చెప్తామని చెప్పని అంటున్నారు. కాబట్టి సాక్ష్యం చెబితే నీ బ్రతుకులో మరొక కార్యం దేవుడు చేస్తాడు. అంతేగా నువ్వు సాక్ష్యం చేశాడుగా నీకులో నువ్వు అలా పెట్టుకుంటే అది అయ్యేదిగా. ఎందుకని ఆయన చేస్తున్నాడంటే నువ్వు సాక్ష్యంగా అనేక మంది నువ్వు నిలబడాలనే. కాబట్టి ఈరోజు ఎవరైతే దేవుని కొరకు సాక్ష్యంగా ధైర్యంగా మీరు నిలబడతారో దేవుడు చక్కగా మిమ్మల్ని ఆయన యొక్క పరలోక రాజ్యంలో ఆయన పక్కనే మనకు ఒక స్థానం ఉంటుంది. చక్కగా గొప్పగా ఆయనతో పాటు మనం రూల్ చేయించి లోకంలో 1000 సంవత్సరాల పాటు అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఈరోజు నువ్వు సాక్ష్యంగా నిలబడు, నీ మూలాన అనేక మంది మారుతారు. నేను పోయిన ఆదివారము అంతకుముందు ఆదివారం చెప్పినట్టున్నా, ఎవరైతే రావట్లేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, లేకపోతే చెప్పండి అని చెప్పి ఎవరైనా చెప్పారా లేదా? చెప్పారా? వెరీ గుడ్. చెప్తే మంచిదే. సేవకుడు ఓ మాట చెప్తే దానికి ఏమవ్వాలంట? లోపడాలి, వినాలి.
అర్థమవుతుందా? కాబట్టి జాగ్రత్తగా దేవుని కొరకు మనం ఒక సాక్షి, అంటే నువ్వు పని చేయి దేవుని కోసం, ఏదన్నా ఒక సాటిస్ఫాక్షన్ నీకు ఉండాలి. నేను వచ్చి మీ అందరిని మేపుతున్నా, వాక్యం చెప్తున్నా, లేకపోతే నా ద్వారా దేవుడు అద్భుతాలు కార్యాలు చేస్తున్నాడు, ఐఎమ్ డూయింగ్ ఐఎమ్ డ్యూటీ. మీరేం చేస్తున్నారు? వచ్చి వెళ్తున్నావా? మీరేం చేయాలి? అనేక మందికి సాక్ష్యం చెప్పండి. అనేక మంది అంటే పరిచర్య అవ్వచ్చు, లేకపోతే ఎవరు రావట్లేదు వాళ్ళతో జస్ట్ ఒక ఇంటిమేట్ పాస్టర్ గారు అడిగారు అని ఒక మాట చెప్పటం, రేపు వారం రండి ఎందుకు మానేసి, అలా మీరు కలివిడిగా మీరు చెప్పించి, అది దేవుని పని అండి. కాబట్టి సాక్షిగా మనం ఈ లోకంలో బ్రతకాలి ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఈ లోకంలో చనిపోతారో దేవుని కొరకు, రాబోయే రోజుల్లో రాకడ దినాల్లో ఈ యొక్క సాతానుగాడు ఏం చేస్తారంట, ఎవరైతే సాక్షిగా నిలబడతారో వాళ్ళందరిని ఏం చేస్తారంట, వాళ్ళ యొక్క మెడకాయ మీద తలకాయ ఉండదు, నరికేస్తాడు. కాబట్టి వీళ్ళందరూ ఏమవుతారంటే రేపు దినాన దేవునితో పాటు ఈ భూలోకంలో 1000 సంవత్సరాలు మళ్ళీ వాళ్ళు పరిపాలన చేస్తారు. ప్రేమంది అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇస్తాడు. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో రాకడ దగ్గరలో ఉంది, అదే సమీపంలో ఉంది. దేవుడు రాబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎలాగ ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పేరునే జీవ గ్రంథములో వ్రాయబడి ఉండాలి. అది ఉందా లేదో చూసుకోండి. మీరు బాప్తిసం తీసుకున్నారా లేదా? రెండవదిగా మనం ఎలా ఉండాలంట, ఏమండి, ప్రథమకి మనం మొక్కకూడదు. రేపు రాబోయే రోజుల్లో ఇవి జరిగే సిచ్యువేషన్లు కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రేపు ప్రథమకి మనం మొక్కకూడదు. రెండవది ఏం చేయకూడదంట, 666 ముద్ర మన నొసట మీద కానీ చేతి మీద కానీ మనం వేసుకోకూడదు. మూడవదిగా మన దేవుని కొరకు సాక్షిగా నిలబడాలి. నువ్వు చచ్చిపోయేంత వరకు నీ సాక్ష్యం ఇతరులతో పంచుకో. దేవుని కొరకు నిలబడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో వారు నిలబడ్డారు. అందరికన్నా ముందు స్పెషల్గా వాళ్ళు నిలబడ్డారు దేవుని కొరకు. వాళ్ళు చచ్చిపోయారా? దేవుడు కాపాడాడండి. కాబట్టి నువ్వేం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రిపేర్ అయిపోవాలి. నేను దేవుని కొరకు చనిపోయినా కూడా పర్లా అన్నట్టు నువ్వు ఉండు. అనేకమైన అపాయాల నుంచి దేవుడు తప్పిస్తూ ఉంటాడు. ఆయన ఊరుకోడు. నీకే అంటే నీ యొక్క అవసరం ఎంతవరకు దేవుడు చక్కగా నేను యూజ్ చేసుకొని, అవసరమైతే దేవుడు నిన్ను పరలోకానికి తీసుకువెళ్తారు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి దేవుని కొరకు ఉపయోగపడు. రాబోయే రోజుల్లో చక్కగా ఇవన్నీ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకొని మీ మైండ్లో ఏం చేయకూడదంటే ప్రతిమకు మొక్కకూడదు. ఆ 666 ముద్ర మనం వేయించుకోకూడదు. అలాగే దేవుని కొరకు మనం ఏం చేయాలంట, సాక్షిగా నిలబడాలి. ఒకవేళ చనిపోతే వెళ్ళండి గుడ్, దేవుని కొరకు చనిపోతే మళ్ళీ నువ్వు ఈ భూలోకములో 1000 సంవత్సరాల దేవునితో పాటు నువ్వు ఉంటావు, పరిపాలన చేస్తావు. కాబట్టి దేవుని కొరకు సాక్షిగా మనందరం ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. ఈ మాటలన్నీ మన హృదయాల్లో మనం భద్రపరచుకోండి, జ్ఞాపకం ఉంచుకోండి. రేపే రావచ్చు, లేకపోతే ఎల్లుండో రావచ్చు. ఇప్పుడు మనం అనుకుంటా ఉంటాం దేవుని రాకడ ఎప్పుడు వచ్చిద్దో అనుకుంటా ఉంటాం. దేవుని రాకడ ఎలా ఉంటుందంట, ఒక దొంగ వస్తాడు. కాబట్టి దొంగ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్డ్గా, భయపడి జాగ్రత్తగా మీరు లోకంలో ఉండండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మనం ఏం చేయకూడదంట, ఫస్ట్ మన యొక్క పేరుని జీవ గ్రంథంలో లెక్కించబడి ఉండాలి. అంటే ఫస్ట్ నువ్వు సేఫ్ జోన్లో ఉంటావు ఫస్ట్. రెండవది ఏం చేయకూడదంట, ప్రతిమకి మనం మొక్కకూడదు, అలాగే ముద్ర వేయించుకోకూడదు. మూడవది దేవుని కొరకు నువ్వు సాక్షిగా నిలబడు, చనిపోయినా కూడా పర్లా. ఇవన్నీ మన బ్రతుకులో రేపు రాబోయే రోజుల్లో మనం ఉండాల్సిన పరిస్థితి. దేవునికి అవమానకరంగా జీవించు దయచేసి. అర్థమవుతుందా? నువ్వు ఒక్కడమే ఒక్కదానివే కానీ ఇక్కడ బ్రతికే. నీకు ఏదైనా బ్యాడ్ నేమ్ వస్తే ఎవరికి వస్తుంది? ఫస్ట్ నాకు వస్తుంది. ఏం నేర్పిస్తున్నాడా, ఏం చెప్తున్నాడు మీ పాస్టర్ అంటాడు. అర్థమవుతుందా? అలాగే తర్వాత నా దేవునికి అవమానంగా ఉంటుంది. కాబట్టి భయం కలిగి మీరు జాగ్రత్తగా ఈ లోకంలో మంచి చాలా స్లోగా వెళ్తుంది, చెడు ఊరకనే స్ప్రెడ్ అయిపోతుంది. ఒక్క మాట అంటే దాన్ని 100 మాటలు చెప్తారు కదా. కాబట్టి జాగ్రత్తగా మనం దేవుని కొరకు ఒక సాక్ష్యం, మన సాక్ష్యాన్ని మనం బ్రతుక్కోవాలి.
అయ్యా మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుని చెప్పుకోవాలి. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డ, మంచి సాక్ష్యాన్ని దేవుని కొరకు బ్రతకండి. దేవుని కొరకు గొప్పగా గౌరవంగా ఈ లోకంలో మనందరం బ్రతకాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఆత్మ చెప్పుచున్న వాడు ఆలోచన గాక. ఆమేన్. అందరూ మోకరిచ్చిన ప్రార్థన చేసుకుందాం.